మనం ఇప్పుడు ఒంటిమిట్ట అయిపోగొట్టుకొని దాని తర్వాత ఇప్పుడు మనం యాగంటి ఉమామేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. పల్లెటూర్లు అన్నీ చాలా ముచ్చటగా చాలా బాగా అనిపిస్తున్నాయి. పల్లెటూర్లు ఇప్పుడు మామూలు మనకి సిటీ వాళ్ళకి పల్లెటూర్లు అన్నీ ఏం తెలుస్తాయి. పల్లెటూర్లు పక్కన దెబ్బలు గడ్డి వాములు, రైతులు ఓట్లు ఆరబెట్టుకోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకసారి వీడియో తీసి అన్నీ చూపిద్దాం అని చెప్పేసి మీకు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మనం ఒక 32 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. 4-5 గంటలకల్లా వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తుంది గూగుల్ మ్యాప్. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం వీడియో కంటిన్యూ చేద్దాం. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఉన్న సాయిబాబా విగ్రహాలు ఇదే పెద్దది అనుకుంటా. దగ్గర 40-50 అడుగులు ఉంది. చాలా చాలా బాగా కూడా కనిపిస్తుంది. ఎంతో దూరం నుంచి కనీసం 1-2 కిలోమీటర్స్ నుంచి కూడా కనపడుతుంది ఆ విగ్రహం. చూడండి ఎంత క్లారిటీగా ఎంత పెద్దగా ఉందో. గుడి దగ్గరకైతే వచ్చాం. చూస్తుంటే ఏదో మరి కొండ మీద అంతా ఏదో కాంపౌండ్ వాళ్ళు కట్టినట్టు కట్టారు. గుడి చూస్తుంటే ఈ వాతావరణం అయితే అంత బాగుంది. మరి ఇంకోటి చెప్పారు, గుడి సమీపంలో ఎక్కడ కాకులు అవి కూడా రావని చెప్పారు. చూద్దాం. అంటే మేము అక్కడ ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో అయితే చూసాం కాకులు అవి కనిపించినాయి. కానీ ఇక్కడైతే ఒక కాకి కూడా రాదంట. ఏదో శాపం ఉందంట. శాపం వల్ల ఒక కాకి కూడా ఈ ఊర్లో రాదంటారు. మరి నిజంగానే ఇది మహత్యం లాగా అనిపిస్తుంది. పక్కన 4-5 కిలోమీటర్లో ఉండి ఇక్కడ ఉండకపోవడం ఏంటో మరి. సో ఇప్పుడు మళ్ళీ కారు తీసుకొని మరి పైకి పోవాలా, గుడి అంటే కింద ఉంటుందా కూడా అర్థం కావట్లా. ఇక్కడ కనుక్కొని వెళ్దాం లోపలికి. అక్కడ రవ్వలకొండలో అచ్చమ్మకు ఆ గెర్రెలు గీసి ఆవును పెట్టి ఆవులు మేపే టైంలో అక్కడ కాలజ్ఞానం రాసేసినాడు. ఇప్పుడు ఈరబోగ వసంతరాయుడై 7 తీరులు ఏకచక్రాపురం ఏలుకుంటూ రావాల. అప్పటికి ఇప్పుడు 5 శతాబ్దములు అయినాయి. ఇంకా 5 కావాలా. ఇంకా 5 శతాబ్దాలు కావాలి. ఇంకా 5 అయితే సగానికి పోతుంది. సరే సరే. కానీ ఇక్కడే కదా ఆయన చేసింది. కొండ మీద ఆ గృహలోనే ఆయన దీక్ష చేసిండు. ఈ కోట కనిపిస్తుంది కదా, ఇక్కడే బ్రహ్మంగారు తపస్సు చేసిండేది. అది అచ్చమామకి వాళ్ళ కొడుకు కళ్ళు పోతే రప్పించింది కూడా ఈ కోటలోనే. మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. యాగంటి ఉమామేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి వీళ్ళంత వరకు అంటే వాళ్ళు ఎంతవరకు మనకు అవకాశం ఇస్తారో అంతవరకు మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనకు చూపించే కదా కోట, అక్కడికి కూడా వెళ్దాం. అంటే బ్రహ్మంగారు అది చేసింది, యాగం అంతా చేసింది. అంటే కాలజ్ఞానం అదేమంటారు తపస్సు చేసిన ప్రదేశం కూడా చూపిద్దాం. ఇది కొలను అనుకుంటా. ఈ కొలను అంత స్నానాలు చూడండి ఎలా చేస్తున్నారు. కొలను ఆవరణ కూడా చాలా బాగుంది. వీళ్ళు ఈ ఎండాకాలంలో ఈ కొలలో బాగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. కొనేరు ఇందాక మనం అనుకున్నాం కదా, అదంటే ఏదో గోడలా కట్టారు పైన అని చెప్పేసి. అది వేరే ఊర్లకు రోడ్డు ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి వేరే ఊర్లకి ఎక్కడ అవతల ఉన్న ఊర్లకి ప్రయాణించడానికి రోడ్డు మార్గం ఉంటుంది. ఇప్పటికి చాలానే ఎక్కేసి వచ్చాం పైకి. ఇంకా ఇంకొక 20-30 మెట్లు ఉన్నాయి. అసలు ఈ వాతావరణం అయితే ఎవరో శిల్పులు చెక్కినట్టుగానే ఉంది. ఒకసారి ఆ గృహ చూపించు, ఆ గృహ జూమ్ చేసి చూపించు ఒకసారి. గృహ కూడా చాలా బాగుంది. అక్కడికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ దర్శనం చేసుకోగానే ఆ గృహ కూడా వెళ్ళేసి వెళ్దాం. ఇది ఆకాశ దీపం అంట. మన పంతులు గారు కూడా ఇప్పుడే పెట్టేసి వచ్చి చూపిస్తున్నారు. ఇది మొబైల్ జూమ్ చేయి ఇక్కడ. ఇదో ఆ ఆకాశ దీపం ఎలా వెలిగిస్తారో కూడా, ఎంత భారీ వర్షం వచ్చినా కూడా ఆగిపోతుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడే పెట్టేసి వచ్చారంట. అది కూడా చూడొచ్చు. కాకపోతే మనకి వెలుతురులో కనిపించట్లేదు. లాంగ్వేజ్ నుంచి అయితే కనపడుతుంది. నంది విగ్రహం ఎంత పెద్దగా ఉందో.
ఒకప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఈ పిల్లర్కి ఇక్కడ ఇది జరిగింది చూడండి, పిల్లర్కి అవతలకు ఉండేదంట, అక్కడి నుంచి మనుషులు కూడా నడిచేవాళ్ళంట. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ టైంలో. సో ఈ విగ్రహం కూడా చూస్తే చాలా పెద్దగా, అంటే ఒక పెరిగిన ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇది మామూలుగా చూస్తే కూడా పెరిగింది అన్నట్టు కనబడింది. చూడండి, ఒకవేళ పెరగకపోతే ఈ 2 లైన్లు చూడండి, అదేమో లోపలికి ఉంది, ఇదేమో బయటకు ఉంది పిల్లర్స్. అండ్ ఆ విగ్రహం కూడా మన నంది విగ్రహం ఏదైతే ఉందో అది చొచ్చుకుపోయింది చూడండి. ఈ కోనేరులో వచ్చే వాటర్ చూడండి, ఆ పైన కొండల్లో నుంచి వస్తాయంట. అట్లా ప్రతిది అక్కడ మనం ఫస్ట్ కోనేరు చూసాం కదా, అందులోకి వచ్చే వాటర్ కూడా ఇందులో నుంచే వస్తాయంట. ఈ కొండల నుంచి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. సో ఇది చూపుతుంది అట్లాగా మన ఆ పైన ఆ గృహ చాలా సిద్ధంగా ఏర్పడింది, కానీ ఎవరో సెక్యూరిటీగా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత సంసిద్ధంగా ఉండడం గోరుకు దెబ్బతగిలింది కూడా ఇక్కడే అంటారు. పోయి చూసేద్దాం పదండి అక్కడికి. ఇక్కడ వచ్చేసి పైన 2 మహర్షులు వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి గర్భాలయంలో పెడదాం అనుకుంటే ఆయనకి కాలుకి దెబ్బ తగలటం వల్ల ఇక్కడే ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ మేము ఎన్ని వీడియోలు తీసినా, ఎన్ని చోట్ల తిరిగి, ఎన్ని కొండలు ఎక్కి చూపించినా మేము బయట కొండలు ఇవి ప్రదేశం అయితే చూపించగలుగుతున్నాం, కానీ లోపల దేవుడిని చూపించడానికి మనకు పర్మిషన్ దొరకట్లా. కాబట్టి తిరిగి దేవుడి దర్శనం చేసుకొని ఆయన మీరు చూస్తేనే దాని పుణ్యం పురుషార్థం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.